జై శ్రీరామ్. రావణాసురుడు సప్తర్షుల వంశంలో పుట్టినవాడు. శివభక్తుడు, వేదవిద్య ఇందు పరిపూర్ణమైన అవగాహన కలిగినవాడు. సహజముగా ధర్మాత్ముడు. పరాక్రమము చేత సమస్తమును గెలుచుకున్నాడు. ఆ గెలుచుకోవడంలో ఇబ్బంది కలిగింది. నీకన్నా బలహీనుడైన రాజుని జయించి అతన్ని వశం చేసుకోవడం అనేది రాజస ధర్మంలో ఉంది. ఆ విధంగా నువ్వు నిర్వర్తించావు. ఇతరుల స్త్రీలను నువ్వు కామించి వారు కూడా నిన్ను కామిస్తే నీవు పొందవచ్చు. వివాహితులు కానివారినే రావణాసురుడు తెచ్చుకున్నాడు. వారందరూ తనను మోహిస్తేనే తన భార్యలుగా ఏర్పరచుకుని జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతను చేసే పని ఒక ఉత్తమ కులంలో ఉండేవాడు చేసే పని కాదు అనే విషయాన్ని ఆమె అతనికి గుర్తు చేస్తోంది. అందుచేత నేను రాముడు పరిశుద్ధ వంశములో పుట్టాము. అది కారణం చేత సప్తర్షులు చేసే ఆచారాన్నే మేము పాటిస్తున్నాము. ఒక్కసారి ఆలోచిస్తే నువ్వు కూడా ఆ విధంగానే పాటించవలసి ఉంటుంది సుమా అని చెప్పింది. రెండవది ఇంకొక ధర్మము చెప్పింది. ఒకటి, ప్రతి వ్యక్తి తను చేసే పనుల వలన తన పూర్వీకులకి కూడా ఏమైనా దెబ్బ తగులుతున్నదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఉత్తమమైన వంశంలో పుట్టి దురభ్యాసాలకు లోనై తాను రకరకముల పాపములు నిర్వర్తించినట్లయితే అది కారణంగా తన తండ్రి, తాత, ముత్తాతలకి దాని యొక్క ప్రభావము వారి మీద ఉంటుంది. మనము శ్రాద్ధములు పెట్టేటప్పుడు కూడా ఈ ముగ్గురికి పెడుతూ ఉంటాము. అందుకని వారి ముగ్గురికి నీ ప్రవర్తనయే ఉత్తమ లోకాలు కలిగించడం కానీ ఉన్న లోకాల నుంచి క్రిందికి లాగడం కానీ ఉంటుంది. నీవు ఒక్కడవే కాదు, నీ ముందు ముగ్గురు, నీ తరువాతి ముగ్గురితో నీకు సంబంధం ఉన్నది. 7 తరముల సంబంధము ప్రతి వ్యక్తికి ఉంటుంది. అంతేకాదు తన 3 జన్మల ముందువి, తన 3 జన్మల తరువాతవి కూడా తను చేసే కార్యక్రమములు తనని పీడిస్తూ ఉంటాయి. అది కారణంగా అంటే లేటరల్గాను లీనియల్గాను ఉంటాము. అంటే నీ తండ్రి, తాతలు, నీ తనయుడు, మనుమలు అదొక వర్గమైతే నీ ముందు జన్మలు, నీ తరువాతి జన్మలు, ఇలా మనకి 2 రకాలుగా ఈ బాధ అనుభవించవలసి వస్తుంది. సత్కార్యములు నిర్వర్తిస్తే 2 రకములుగా సుఖపెట్టినట్లు అవుతుంది. అందుచేత సీతాదేవి నీ ఒక్కడివి ఈ విధంగా ప్రవర్తించడం వలన అంతకుముందు ధర్మముతో ప్రవర్తించిన నీ తండ్రి, తాతలకు కూడా నీవు ఇబ్బంది కలిగిస్తున్నావు సుమా అనే ధర్మాన్ని చెప్పింది. జై శ్రీరామ్.